గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తను చేసే వీడియోస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అటు హస్బెండ్కి కావాల్సినటువంటి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ తను కూడా వీడియో వ్లాగ్స్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మల్టీ టాస్క్ అనే చెప్పాలి. బట్ అలాంటి తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా తన వీడియో కోసం ఎస్పెషల్లీ తను ఏ వ్లాగ్ చేస్తారా, ఈరోజు ఏం పోస్ట్ పెడతారా, ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ అది చాలా బ్యూటీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో మన అందరి ఫేవరెట్ అనమాట. అండ్ తన స్లాంగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది అందరికీ. సో మరి ఎవరైనా అనుకుంటున్నారు కదా, అండ్ బ్యాంకాక్ పిల్ల మన శ్రావణి గారు నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు, సూపర్. అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం, ఫేస్కి ఏదో పెయింట్ వేసింది, అది చూస్తే పకోడీ అయిపోయింది. అసలు నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా. ఎంత న్యాచురల్గా చెప్తారు, అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా. సో ఐఎమ్ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. అవునా? థ్యాంక్ యూ. సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో, మీ ప్రతి వ్లాగ్ కూడా. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం, పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు, ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే? అరేంజ్డ్. నో లవ్ మ్యారేజ్? కాదు, కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరేసింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు, సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ, బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళేవాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళేవాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం. అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే
అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటు పక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ ఉండదు. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ?